అద్భుతమైన వ్యూహంతో వచ్చారు. బీజేపీ ద్వారా పోల్ మేనేజ్మెంట్, జనసేన ద్వారా ఓట్లు కొన్ని మన వైపుకి వస్తాయి. అలాగే టోటల్గా జగన్ వ్యతిరేకత అన్నటువంటి ఓట్లన్నీ మనకే వస్తాయి. కాబట్టి తెలుగుదేశం విజయం ఖాయం. 140 నుంచి 160 స్థానాలు గెలుస్తాయని తెలుగుదేశం వాళ్ళు నమ్ముతున్నటువంటి మాట. అయితే పొత్తుల ఎత్తులలో ఆయన అనుసరించిన వ్యూహంలో ఉన్నటువంటి లోపాలని ప్రత్యర్థులు రైట్ చేస్తుంటారు. అందులో ఒక అంశం ఇక్కడ ఒక నేరేటివ్ క్రియేషన్. ఎన్నికలప్పుడు చంద్రబాబు కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకుండా దూరం పెట్టి ఉన్న ఎమోషన్ని చంపేస్తాడు. ఎన్నికల్లో ఇబ్బంది పడతాడు. డాలు లేని యుద్ధాలతో వచ్చే ఇబ్బంది ఇది. పార్టీ నిర్ణయాల్లో పారదర్శకత లేకపోవడం పార్టీకి శాశ్వత ప్రమాదం అయిపోతుంది. తెలుగుదేశం పొత్తు చర్చలు ఎప్పుడు హైదరాబాద్లో జరిగాయి, ఢిల్లీలో జరగటంతోనే ఇబ్బందులు మొదలయ్యాయి. పొత్తు నిర్ణయాన్ని మొదట పార్టీలోని పాలిట్ బ్యూరోలు చర్చించి పొత్తు వల్ల వచ్చే లాభాలను వివరించాల్సింది. పార్టీలోనే వివరం లేనప్పుడు ప్రజలకు వివరణ ఎలా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి ఇచ్చినటువంటి 10 సీట్లలో బలాబలాలు. నెంబర్ 1 ఎచ్చెర్ల. ప్రతిభా భారతి 5 సార్లు గెలిచిన నియోజకవర్గం.